ఒక చిన్న పట్టణంలోని అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను ఉద్యోగం కోసం ప్రతిరోజు ఒకే చోట లైబ్రరీ దగ్గర నిలబడి మొబైల్లో రీఫ్రెష్ చేసుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే అతనికి ఒక కంపెనీ నుంచి కాల్ రావాల్సి ఉంది, కానీ ఎప్పటికీ రాలేదు. ఆ రోజు రాత్రి 11:58 అతని మొబైల్లో ఒక నోటిఫికేషన్ పాస్ అయ్యింది. మీ కాల్ చివరిది అని వచ్చింది. తర్వాత నెంబర్ కూడా కనిపించకుండా కేవలం ఒక లొకేషన్ మాత్రమే వచ్చింది. అర్జున్ గుండెల్లో దడ. అయినా ఇది స్కాన్ కాకపోతే అనుకున్న వెంటనే లైబ్రరీకి వెళ్ళాడు. లైబ్రరీ వెనక భాగంలో ఒక పాత గేట్ ఉంది. గేట్ తాళం మాత్రం లోపల నుంచి లాక్ అయినట్టుగా కనిపించింది. అతను మొబైల్లో మళ్ళీ లొకేషన్ చూశాడు. అది లైబ్రరీ లోపలే చూపించింది. అక్కడ ఒక చిన్న గదికి తలుపు కనిపించింది. తలుపు మీద కేవలం ఒక మాట రాసి ఉంది, చివరి వినతి, గదికి స్వాగతం అని. అర్జున్ తలుపులు తెరిచి వెంటనే లోపల ఒక పాత డెస్క్ మీద మొబైల్ ఛార్జింగ్లో ఉంది. అదే స్క్రీన్పై నోటిఫికేషన్ మళ్ళీ వచ్చింది. మీరు 11:58 వస్తే నిజం చెప్తాను. ఆ మొబైల్లోని అర్జున్ తీసుకొని చూశాడు. అందులో వీడియో ఫైల్ ఉంది, కానీ ప్లే చేస్తే తనే మాట్లాడినట్టు ఉంది. వీడియోలో అర్జున్ వాయిస్, నేను అర్జున్. ఈ వీడియో చూడడం అంటే నేను ముందే వచ్చాను, కానీ ఒక ప్రమాదం వల్ల నేను వెళ్ళలేకపోయాను. అర్జున్ గట్టిగా షాక్ అయ్యాడు. నేను ముందే ఎలా వచ్చాను? నేను భవిష్యత్తులో ఉన్నానా? వీడియో కొనసాగింది. నన్ను నమ్మండి, ఇది కాల్ కోసం కాదు, ఇది హెచ్చరిక కోసం. మీరు ఉద్యోగం కోసం పరిగెడుతున్నప్పుడు మీ ప్రాణాన్ని కాపాడే ఒక అడుగు వేయాలి. అర్జున్ తడబడుతూ గదిలో చుట్టూ చూశాడు. డెస్క్ వెనక భాగంలో ఒక పాత ఫైల్ కనిపించింది. అది అర్జున్ కేస్ అని ఉంది. అందులో 2 పేజీలు మాత్రమే ఉన్నాయి. పేజీ 1, మీరు 11 గంటలకు ముందు లైబ్రరీ వెనక గేట్ వద్దకు వెళ్ళకండి. పేజీ 2, మీరు వెళ్ళకపోతే మీ భవిష్యత్ మారుతుంది. అప్పుడే బయట నుంచి టిక్ టిక్ శబ్దం వినిపించింది. అర్జున్ చూశాడు. డెస్క్ మీద చిన్న అలారం టైమర్ లాంటిది ఉంది. అది 00.00 వైపు కౌంట్ డౌన్ అవుతుంది. అర్జున్ అర్థం చేసుకున్నాడు, అది అతని ఉద్యోగానికి సంబంధించిన కాల్ కాదు, ఇది అతన్ని కాపాడే ట్రాప్. అతను వెంటనే వెనక్కి అడుగులు వేసి లైబ్రరీ వెనక గేట్ వైపు వెళ్లకుండా దూరంగా నిలబడ్డాడు. 12 గంటల కుట్టగానే లైబ్రరీ వెనక గేట్ పక్కన ఒక చిన్న బూమ్ అనే శబ్దం వచ్చింది. కానీ అర్జున్కి ఏం కాలేదు. అక్కడ ఒక దాచిన బాంబు ముప్పు ఉండొచ్చు, కానీ అతను వెళ్ళకపోవడం వల్ల అది జరగలేదు. అప్పుడు ఒకసారిగా మొబైల్ స్క్రీన్ తిరిగి వెలిగింది. అర్జున్, మీరు మళ్ళీ బ్రతికారు. ఆ తర్వాత వీడియో ముగిసిపోయింది. లైబ్రరీలో లైట్లు ఒక్కటే ఆగాయి. ఉదయం లైబ్రరీ సిబ్బంది వచ్చేసరికి వాళ్ళకి అర్జున్ కనిపించాడు. అర్జున్ మౌనంగా డైరీ లాంటి ఫైల్ను ఇచ్చాడు. కానీ వాళ్ళు చూస్తే ఫైల్లోని తేదీ గత సంవత్సరం చూపించింది. అంటే అర్జున్ గతంలో చేసిన నిర్ణయం ఇప్పుడే అతనికి నిజమయ్యింది. అర్జున్ ఆ రోజు నుంచి ఉద్యోగం కోసం కాదు, తన జీవితాన్ని కాపాడుకోవడానికి సమయం మొదలుపెట్టాడు. చివరిగా ఒకరోజు అతని మొబైల్కి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది, మీరు బ్రతికినందుకు ఇంకొకరిని బ్రతికించండి అని.